ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మార్గశీర్ష మాసంలో పరమ పవిత్రమైన రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. అది 6వ తారీఖు 7వ తారీఖు? మాకు కొంచెం క్లారిటీ. తప్పనిసరిగా 6వ తారీఖు మధ్యాహ్నం నుంచి షష్ఠి ప్రారంభమవుతుంది. 7వ తారీఖు ఉదయం 11 గంటలకు మాత్రమే ఉంది. ఈ 11 తర్వాత లేదు. శివ కుటుంబంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేయాలి ఏదైనా పూజ, అర్చన, అభిషేకాలు, హోమాలు అంటే ప్రదోష కాలంలోనే చేస్తూ ఉంటాం ఎక్కువగా కదా. ఉదయం పూట నుంచి చేస్తూ ఉంటారు. విశేషమైనటువంటి పూజ, విశేషమైనటువంటి ఫలితం రావాలి, ఏదైనా పూజ చేయాలి, పరిహారం చేయాలి అంటే తప్పనిసరిగా ప్రదోష కాలంలో చేసినటువంటి దానికే సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అందులోనూ ఇప్పుడు మనం ఇవాళ చేస్తున్నటువంటి ప్రతి వీడియోలో కూడా ఒక గొప్ప కాంబినేషన్ వస్తుంది. షష్ఠి ధనిష్ట నక్షత్రం, కుజుడు అధిపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడికి అధిపతి. చూడండి ఎంత ఇది ఉందో. అలాగే శుక్రవారం కలిసి వచ్చింది. శుక్ర కుజుల కాంబినేషన్ వల్ల ఇప్పుడు చాలామంది మనం చెప్పుకుంటున్నటువంటి స్త్రీ శాపాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువ బారిన పట్టడానికి కూడా కారణం శుక్ర కుజుల కాంబినేషనే. ఆ రెండు కలిసి వచ్చినటువంటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేస్తే నిజంగా ఇంట్లో ఉండే చాలా బాధలు తగ్గిపోతాయి. కుటుంబపరమైనటువంటి సకల బాధలు తొలగిపోతాయి. నిజంగా భార్యాభర్తల అన్యోన్యత కావచ్చు, సంతానం కావచ్చు, వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి రుణ బాధలు కలిగినటువంటి వాళ్ళకి కావచ్చు. నిజంగా భగవంతుడి సంకల్పమేనండి. ఇది ఒక మాట చెప్పాలంటే మన సంకల్పం ఏముంది, భగవంతుడు ఈ తిథి, ఈ వారం, ఈ నక్షత్రం కలిసి వచ్చేలా చేస్తున్నాడు అంటే నిజంగా అందరికీ లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మన హిందూ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి తగ్గట్టుగా భగవంతుడి సంకల్పం కూడా అన్నీ కలిసి వస్తున్నాయి, కాంబినేషన్స్ కలిసి వస్తున్నాయి. దాన్ని మనం చక్కగా సద్వినియోగపరచుకోవాలి. ఆ దేవతల అనుగ్రహం పొందగలిగితే మనకు ఉండేటువంటి సకల కష్టాలు పరమేశ్వరుడు సంకల్పించాడు, తదుపరి సంకల్పం నీదే అవ్వాలంతే. చాలా బాగుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామిని మరి ప్రదోష కాలంలో ఆరాధన ఎలా చేయాలి, ఏమైనా మంత్రం చెప్పిస్తూ చేయాలా పూర్తిగా? నిజంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా మంది అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయటం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ నిజంగా స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి ఒక వస్తువు ఉంటుంది అభిషేకం చేయడానికి. ఏమిటి, చాలా మంది నివేదన పెడుతూ ఉంటారు. అవి సజ్జలు. సజ్జలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి ద్రవ్యం సజ్జలు. మొదటిసారిగా ఉంటుంది. అయ్యో, సజ్జలు చలిమిడి తప్పనిసరిగా స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదం అది. ఈ సజ్జలు ఏవైతే ఉంటాయో అవి నానబెడతాం కదా, నానబెట్టి వాటితోనే డైరెక్ట్ అభిషేకం చేస్తే ఇంకా విశేషమైనటువంటి సవ్యమైనటువంటి అనుగ్రహం మనకు తప్పనిసరి కలుగుతుంది. నివేదన పెట్టాలి, మరలా కొన్ని నానబెట్టిన సజ్జలు, మరలా చలివిడి, అరటిపండు, ఇవే నివేదన. స్వామివారికి సజ్జలు నానబెట్టి ఆ నీళ్లతో ఆ సజ్జలతో అభిషేకం ఎవరైతే చేస్తారో వాళ్ళింట్లో దరిద్రం అనేటువంటి మాట కూడా భయపడాల్సిందే లోపలికి రావాలంటే. అంత ఇదిగా ఉంటుంది. అందులో అంత గొప్ప తిథి, వారం, నక్షత్రం 3 కలిసి రావడం. ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుజుడికి అధిపతి. అందులో ఏదైతే శత్రుత్వమైనటువంటి రోజు ఉంటుందో శుక్రుడు కలిసి రావటం, శుక్రవారం కలిసి రావటం మనకు ఉండేటువంటి సమస్త బాధలు తొలగడానికి ఒక మంచి రోజు మన అదృష్టవశాత్తు మన ముందుంది. డిసెంబర్ 6వ తారీఖు సాయంత్రం ప్రదోష కాలంలో నిజంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే పగలంతా ఉపవాసం చేసి సాయంత్రపుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సజ్జలతో ఉండేటువంటి నీళ్లు నానబెట్టి అభిషేకం చేసి స్వామివారికి సజ్జల నివేదన పెట్టి, చలివిండి నివేదన పెట్టి ప్రసాదం స్వీకరించి, ఇంకా అదృష్టవశాత్తు ఏంటంటే మరుసటి రోజు పొద్దున కూడా షష్ఠి ఉంది కాబట్టి ఆ సమయంలో బ్రహ్మచారిని ఎవరైనా సరే, అది కులం లేదు, మతం లేదు, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళకి బ్రహ్మచారి అంటే 12 సంవత్సరాల లోపల పిల్లవాడు, అస్ఖలిత బ్రహ్మచారి అంటాం వాళ్ళని. కాబట్టి అట్లాంటి పిల్లల్ని పిలిచి చక్కగా ఓ విభూతి పండు, విభూది, ఒక వస్త్రం, ఎర్రటి వస్త్రం, బ్రాహ్మడైతే యజ్ఞోపవీతం ఇచ్చి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వండి. లేదా బ్రహ్మచారి బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చుకోండి. నిజంగా ఇలా చేసి చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మన చేపట్టుకొని నడిపిస్తూ ఉంటాడు గ్యారంటీ. అయితే ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా మంత్రం తప్పనిసరిగా ఓం హ్రీం శరవణ భవాయ నమః. ఇందులో కూడా మళ్ళీ శ్రీం, ఓం హ్రీం, హ్రీం HREM, ఓం హ్రీం శరవణ భవాయ నమః. ఇదే మంత్రం ఎన్నిసార్లు చేయగలిగితే, ఈ మంత్రం చిన్న మంత్రం కదా, ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి. అంటే శరవణుడు ఎట్లా ఉంటాడు అంటే ఇంకా ఆయన మహత్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. మన ఒక్క వినాయక చవితి కథలో వింటాం మనం.
వాయువేగంగా అన్ని నదుల్లో స్నానం చేసి వచ్చాడని చెబుతాం కదా. ఆయన అనుగ్రహం కూడా అంతే వాయువేగంగా ఉంటుంది. ఆయన చేతిలో ఉండేటువంటి శూలాన్ని కూడా శక్తి శూలం అంటారు, జ్ఞాన శూలం అంటారు. ఈ జ్ఞానం అది ఎంత షార్ప్గా ఉంటుందో మన బ్రెయిన్ అంత షార్ప్గా తయారవుతుంది ఆయనకి పూజ చేస్తే. ఒక్కటే, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, జ్ఞాన విచక్షణ కలుగు చేసేటువంటి అత్యంత వేగంగా అనుగ్రహించేటువంటి దేవతల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పరిపూర్ణంగా ఉంటారు. ఇంట్లో ఫోటో ఉండవలసిందే, ప్రతి ఒక్కరి ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో ఉండాలి. అలాగే ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. చదవడం రాకపోతే కనీసం ఇప్పుడు చక్కగా యూట్యూబ్లో దొరుకుతున్నాయి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీ ఇంట్లో ఒక వ్యక్తిలాగా, మన జీవితంలో ఒక భాగంలాగా ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఆయన మన జీవితం ఉన్నంతకాలం మన జీవితంలో ఆయన తప్పనిసరిగా మనతో ఉంటాడు. సుబ్రహ్మణ్య షష్ఠి విశేషాలు చాలా చక్కగా తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.